దోపిడీదారుల నుంచి ప్రభుత్వ భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంటే ఆనాడు గగ్గోలు పెట్టారని, నేడు కూటమి ప్రభుత్వం స్థానిక ఎంపీకి చెందిన గీతం సంస్థకు భూములు రెగ్యులరైజ్ చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఆ రోజు విశాఖపట్నం నగరంలో నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీదారుల మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తీసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నటువంటి ఒక హామీని ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద గగ్గోలు పెట్టారు. కొన్ని భూములు అయితే అన్యూజ్డ్గా ఏవైతే వారి ఆధీనంలో ఉన్నాయి, కొన్ని భూములు అయితే వారి ఆధీనంలో ఉండి ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టినటువంటి భవనాలు కట్టినటువంటి భూములు కొంత. ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం స్థానిక ఎంపీ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ముందుకొచ్చింది. అలా మొట్టమొదటిగా నేను అనేది ఏంటంటే రెగ్యులరైజేషను ఈ లోకల్ బాడీస్లో ఎప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి అసలు 54 ఎకరాల 79 సెంట్లు మా పరిధిలో మా అధీనంలో ఉంది అని చెప్పి ముందు లెటర్ పెట్టినప్పుడే, ప్రభుత్వ భూమిని మేము దాదాపు 3-4 దశాబ్దాలుగా మా ఆధీనంలో పెట్టుకున్నామని చెప్పినప్పుడే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వు చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ఒక 50 గజాల భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తో, ఒక పేదవాడో, ఒక భూమి లేనటువంటి ఒక నిరుపేదో ఒక చిన్న పాకేసుకుంటేనే ఊరుకొని ఈ ప్రభుత్వాలు ఏకంగా 54 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే ఇది ప్రభుత్వ ఆస్తి అనుకున్నారా, ప్రజల ఆస్తి అనుకున్నారా, లేదా ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మా కుటుంబ ఆస్తులు మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి బరితెగింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆస్తుల్ని కాపాడేటువంటి దానికి ప్రభుత్వాన్ని ఎదిరిస్తుంది. వాళ్ళు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసిన చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళని ఇబ్బందులు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రజల ఆస్తులు కాపాడడానికి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఋషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేస్తే పెద్ద గగ్గోలు పెట్టి ఏదో ప్రపంచ సమస్యలాగా దాన్ని చూపించినటువంటి ఈ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సహచర మంత్రులు అదే ఋషికొండలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భవనాలకు ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ భూమిని 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మీరు నీతిపరులు, మీరు మంచివారు, మీరు విజనరీసు, మిమ్మల్ని ప్రజలు జేజేలు కొట్టాలి. ప్రభుత్వ భవనాలు బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తారు. చెప్పనండి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు కానీ, మీడియా సోదరులు కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి విఘ్నులు కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కానీ, లేదా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజలు కానీ ఈ భూ కబ్జాని సమర్థిస్తారా లేదో ఒకసారి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.